మోసపోయే వాళ్ళు ఉన్నంత వరకు మోసం చేసే వాళ్ళు ఉంటారు అంటున్నారు మన సుధీర్ అండ్ రాప్రసాద్. ఇంతకీ మోసపోయే వాళ్ళు ఎవరు, మోసం చేసే వాళ్ళు ఎవరు తెలియాలంటే లెట్స్ వెల్కమ్ సుడిగాలి సుధీర్ along with his team. రష్మి గారు నమస్కారం. నమస్కారం. అనుభవించరాజా ఆహా, చాలా బాగా చేస్తున్నారు. మీరు కాదు రాంప్రసాద్, అది పోరా మీరు కూడా కామెడీ బాగా చేస్తున్నారుగా. ట్రై చేస్తున్నానండి. తెలుగు మాట్లాడితేనే కామెడీ లేండి మీరు. ట్రావెల్స్ కి స్వాగతం, చెప్పండి. సార్ హనీమూన్ ప్యాకేజ్లు ఓకే 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 మా ఏజెంట్ మాట్లాడతారు. హలో హలో చెప్పండి సార్. హనీమూన్ కి వెళ్దాం అనుకుంటున్నానండి. హనీమూన్ కి మొత్తం ఎంతమంది వెళ్తారు? హనీమూన్ కి ఇద్దరు వెళ్తారు. ఇద్దరు వెళ్తారా? అదే సార్, లాస్ట్ మంత్ ఒక 3 టికెట్లు బుక్ చేసుకుని ముగ్గురు వెళ్ళారు. సార్ ఆ డైలాగ్ అదే సార్. హలో సార్, నమస్తే. గుడ్ మార్నింగ్ సార్. మా ఫ్యామిలీ అంతా సరదాగా అమెరికా, లండన్, జపాన్ వెళ్దాం అనుకున్నాం. ఎంత అయిద్దేంటి? ఒక 30 lakhs అవుతుందండి. ఒక 5,000కి పోవటం రావటం కుదరదా? 5,000 పక్కన పెట్టి 10 రూపాయలు రీఛార్జ్ చేసుకుని గూగుల్ మొత్తం చూసేయండి అన్ని. గూగుల్లో దొరుకుద్దా సార్? దొరుకుతుంది, నేను వెళ్ళు. నమస్కారం సార్. సుబ్బారావు గారు నమస్తే. బాగున్నారా? బాగున్నాను. మీ హనీమూన్ టికెట్స్ రెడీ. రేపు నైట్ మీ ఫ్లైట్స్. అవును, పిల్లలకి ఎందుకు సార్ పెళ్లి అయిపోయిందండి. పెళ్లి అయిపోయిందా? మరి హనీమూన్ టికెట్స్? పర్లేదు వెళ్ళి వచ్చేస్తానులేండి. పెళ్లి తర్వాత చేసుకుందాం. మరి మీ ఇంట్లో ఏమనరా? మా ఇంట్లో వెళ్ళి వచ్చామన్నారు, టికెట్ డబ్బులు వేస్ట్ కదా అని. వెళ్ళి వచ్చేయండి సార్. సరిపోయిందా? ఎవరు రాలేదు ఈరోజు కొత్త కస్టమర్లు? వస్తున్నారు సార్, మ్యూజిక్ వేయాలి. ఏంటండి? నమస్తే అండి. మాది ఆక్వీడ్ అండి. నాకు ఆక్వీడ్కి ఫ్లైట్ టికెట్ వేయాలండి. ఆవిడికి ఎయిర్పోర్ట్ లేదు కదా. నేను కట్టించుకుంటానని ముందు ఫ్లైట్ టికెట్. ఫ్లైట్ టికెట్ వేసాను సార్, డబ్బులు వస్తాయి. సరే ముందు డబ్బులు ఇచ్చండి. ఎంతండి? ఒక 10,000 ఇవ్వండి సార్. ఇదిగోండి పెట్టండి. ఆఖరికి ఫ్లైట్ టికెట్ పక్కన పెట్టండి కదండి. మా ఊర్లో ఎండలు సమ్మర్ కదండి, ఎండలు ఎక్కువగా ఉన్నాయండి బాబా. ఈ కాసిపోతుందా? కొంచెం చల్లటి ప్రదేశాలకు వెళ్ళాలండి. మీకు హిమాలయాలు ఉన్నాయి సార్, జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ నెక్స్ట్ కులు మనాలి ఉన్నాయి సార్. ఇవన్నీ చల్లటి ప్రదేశాలు. ఇదంతా కాదండి, అదే మా మల్లేష్కి అదే మల్లేష్ కాదండి, మలేషియా. మలేషియా వెళ్ళి రావడానికి ఎంత అవుతుందండి? వెళ్ళడానికి 10,000, రావడానికి 20,000 అండి. అదేంటే వెళ్ళడానికి 10, రావడానికి 20 ఎందుకండి ఎక్కువ? వచ్చేట ఫుల్ అప్ అండి, పెట్రోల్ ఎక్కువ కాలుతుంది. ఫ్లైట్ కూడా అప్ అండ్ డౌన్ ఉంటాయా? స్పీడ్ బ్రేక్లు కూడా ఉంటాయి. మా పైలట్ షార్ట్ కట్ లో పట్టుకొస్తాడు. ఈసారిగానే అది వెళ్ళగానే కబ్బు నీటి పామేస్తారు కదా మొత్తం. కొబ్బరి నూనె పెట్టి పామేస్తారా? బ్యాంక్ లోను. ఓ యు మీన్ బ్యాంకాక్ అండి. బ్యాంకాక్ వెళ్ళిపోవచ్చు. మీ డీటెయిల్ చెప్పండి. మీ పేరు? నా పేరు చెప్పుడండి. చెప్పడు. మీ నాన్న పేరు? చెప్పుడండి. మీ తాత పేరు ఇప్పుడా? అయ్యో మీకు మా తాత పరిచయం మీకు. ఏదో మామూలుగా అన్నారు. మీ తాత పేరు నిజంగా ఇప్పుడా? నీకు పాస్పోర్ట్ ఉందా? లేదండి. పాస్పోర్ట్ సార్, పాస్పోర్ట్ లేదు సార్, పంపించడం చాలా కష్టం. పాస్పోర్ట్ లేకపోతే కష్టం. ఏదన్నా ఉంటే ఇది లేకపోతే కష్టం కదా. పాస్పోర్ట్ లేకపోతే 10 లక్షల క్యాష్ ఉందని తీసుకొని ఏదో చేయండి నాకు. 10 లక్షల? ఇది బ్యాంకాక్ వెళ్ళాలనుకుంటున్నాడు. వెళ్ళడం కష్టం కానీ బ్యాంకాక్ మనం రప్పించేద్దాం. ఆల్రెడీ ఎంతమంది మోసం చేయదురా. ఇక్కడ పెద్ద తిప్పల్లో ఉన్నాడు కదా. వచ్చినండి 10 లక్షలు సమానం పంచుకుందాం. నాకు 7, నీకు 3. 7, 3 సమానం ఎలా సార్? నాకు 9, నీకు 1. 7, 3 సమానమే. బెస్ట్ కదా. చాయ్ తాగండి. ఇది తీసుకోండి. చల్లగా అయిపోయింది. రే వేడి వేసుకుని తీసుకోండి. అలాగే సార్. నాకు చిన్న డౌట్ ఉంది. అలాగే వెళ్తున్నాను కదండి. ఫ్లైట్ ఎక్కినప్పుడు కొంచెం భయం వేస్తుంది కదండి. భయం వేస్తుంది. ఏం చేయాలన్నప్పుడు? భయపడాలి.
ఇంతకు మీరు ఏం చేస్తారు మీరు? నేనండి సముద్రం ఉంటది కదా సార్, అది ఒడ్డు దగ్గర అలలు రాకుండా ఆపుతుంటా సార్. ఒడ్డు దగ్గర అలలు రాకుండా ఆపుతుంటా సార్. మరి మీరేం చేస్తా ఉంటారు మామూలుగా? మనం సముద్రంలో ఉప్పు చల్లుతుంటాం, సముద్రంలో ఉప్పు చల్లుతుంటాం. ఉప్పు అదే సముద్రం నుంచి కదండి ఉప్పు రావాలి. మనం వేస్తేనే బయటకు వస్తుంటది అది. మీరేం చేస్తారు ఇంతకీ? ఇప్పుడు చెరువులో చేపలు ఉంటాయి కదండి, వాటి కడుపు వస్తుంది కదండి, చేపల కడుపు వస్తుంది. అవును, వాటికి పురిడిపోతానండి. అదేంటారు తిక్క మాడుతున్నాడు. మీరు ఉన్నాను సార్, నేను ఇస్తాను ఇప్పుడు. చూడు గట్టిగా ఇస్తాను అడిగి. ఇప్పుడు రైలు కూడా పురుడు మీరు పోతారా? నేను ఊరిక మర్చిపోయింది ఏంటండి, ఎలా ఇచ్చా రొయ్యలు మగవు కదా, మేసాలు ఉంటాయి. పురిడిపోయినా మీ టికెట్ ఓకే. నాకు మాత్రం కిటికీ సీట్ కావాలండి. 10,000 ఇవ్వండి. మరి కిటికీ సీట్ 10,000 వద్దు కదా. అవునండి, వేయించడానికి కూడా అవ్వదు అనుకుంటా కిటికీ. ఇదిగండి, ఇలా కూర్చోండి కిటికీ సీట్, ఇలా కూర్చోండి కిటికీ సీట్. తిప్పితే అయిపోతుంది అంతే. బాబాయ్ ఇదేం ఫ్లైట్ అండి బాబా? సరే నువ్వు కూర్చో, నేను ఏమైనా పట్టుకొచ్చేస్తా. దాన్ని ఎంత అడగడం మర్చిపోయాను మీకు. ఏంటిది? అలా ఆపుతాను అంటున్నారు కదా. అవునండి, వాళ్ళు వచ్చే సముద్రం ఒడ్డు దగ్గర అల్లు వస్తుంటాయి కదా, ఆపుతా ఉంటాం. ఎలా ఆపుతారండి? మన ఉప్పు అంటే వెనకెళ్ళిపోద్ది. నాకు కూడా ఒక చొక్కేయండి. ఇది ఫ్లైట్ ఎక్కుతాం కదా, భయం వేస్తుంది కదా, ఇది తాగితే భయం పోయింది. అయితే నాకు పోయండి. మీకు భయమా? ఇచ్చి మరి అమ్మో, అయితే మీరు 4 వేయాలి. 4 వేయండి మరి, ఇంకెందుకు? బ్యాంకాక్ వెళ్తున్నాను కదండి. అవును, అక్కడ ఆయిల్ మనం తీసుకెళ్ళాలి, వాళ్ళు తెస్తారా? వాళ్ళు తెస్తారండి. సూపర్ డౌట్. ఎలా ఉంది, బాగుందా? ఏంటండి బాబు తల ఊగిపోతుంది మొత్తం. తల ఊగిపోవడం కాదండి, ఫ్లైట్ లో ఉన్నారు కదా. మనం ఫ్లైట్ లో ఉన్నామా? ఆల్రెడీ ఫ్లైట్ ఎక్కిసాం, ఫ్లైట్ లో ఉన్నాం. మరి సౌండ్ రావట్లేదు ఏంటండి? సౌండ్ రా, ఒక నిమిషం. ఏం ట్రైన్ సౌండ్ వచ్చిందంటండి? అది అంటే ఇప్పుడు బ్యాంకాక్ వెళ్ళాల్సిన ట్రైన్ ఇంజిన్ పాడిందంట, ఫ్లైట్ తగిలిచ్చారు బోగీలు. అమ్మాయి అంత హెల్పింగ్ చేస్తున్నాను బ్యాంకాక్ వాళ్ళకి బాబా. మీరు ఎలా రిలాక్స్ అవ్వండి. బ్యాంకాక్ వెళ్ళిపోతాను. వచ్చామనే అమ్మా ఏం చేసింది నన్ను? ఏంటి సార్? అమ్మాయి అనేది అమ్మాయే సార్. అమ్మాయి బ్యాంకాక్ లో చిఫ్లాంగ్ అని చాలా పెద్ద. ఏంటి బ్యాంకాక్ వచ్చా సార్ మనం. ఎప్పుడు వచ్చావేంటి సార్? మన ఫ్లైట్ దిగాము, మసాజ్ అడిగారు, మసాజ్ చేస్తుంది అమ్మాయి. మీకు మందకే పడుకుంటారు, ఫ్లైట్ లేపిన లేగలేదు. ఫ్లైట్ లో ఎన్నిసార్లు పైనుంచి అందరూ కింద మోడీ గారు అందరూ బాగా చెప్పారు, మీరేమో లేగరు. నువ్వు కబ్బుర్ నుంచి తీసుకురా, కబ్బుర్ నుండి ఆలోచించండి. పడుకోండి. నాకు ఎందుకు తేడా పడుతుందండి, ఇది అంతనే అచ్చం భీమవరంలాగే ఉంటుంది. భీమవరం ఏంటండి, చూడండి సార్, ఇదిగోండి బ్యాంకాక్ బీచ్. బ్యాంకాక్ లో ఏముంటుందండి మామూలుగా? బ్యాంకాక్ లో ఈఫిల్ టవర్ ఫేమస్. ఈఫిల్ టవర్ అండి, అదేంటి ప్యారిస్ లో కదా? అది ప్యారిస్ లో ఉంటాడు, ఎదురుగా ఈఫిల్ టవర్ కనిపించట్లేదా? ఏదండి? అరే బైనాకులకు పట్టాల కనిపించదు. కనిపించిందా? కనిపించిందండి. ఏంటి రీఫ్లా అండి. ఈఫిల్ టవరా ఎలా ఉంది? బాగుందండి, కదిలేస్తుందండి. అయ్యి బాబాయ్ బాగా ఉందండి. తీసుకోండి. టీ తెచ్చిచ్చాడు, అది హైదరాబాద్ లో ఇచ్చాడు కదా, బ్యాంకాక్ వచ్చేది. ఆడ మనోడేనండి, టీ ఇవ్వడానికి అన్నింటిలో బయటకు వస్తుంటాడు. బ్యాంకాక్ వచ్చే టీ ఇవ్వడానికి. సరే వెళ్ళండి. తాగుతానండి. ఇక్కడ మందు బాగా తక్కువకి వస్తుంది. బాగా తక్కువకి వస్తుంది. పట్టరా పెగ్గు. చాలా తక్కువ వస్తుంది. ఇదిగోండి. ఏనండి తక్కువ మంది ఇంట్లో? చెప్పాడుగా తక్కువ వస్తుంది ఇక్కడ.
తిరగండి ఏమైంది అమ్మాయి చూస్తుంది శిష్యు ఒక్క నిమిషం. ఎక్కడ ఎక్కడ తిరగకూడదు అలా చూడకూడదు బ్యాంకాక్ కనిపించట్లేదండి బాబు మనం ఎప్పుడే చూసాం ఇంకో లోకు అయిపోతాం కొంచెం మనం చూడడం మనిషి అనుకోండి అలా తక్కువకి వస్తారు మనకి మసాజ్ కి తిరగండి వెళ్ళిపోయింది ఉందా ఉంది ఉందా స్లోగా స్లోగా హాయ్ చెప్పండి హాయ్ చెప్పండి సార్ ఫీల్ అవుతా అమ్మాయి మళ్ళీ ఎక్కడ ఎక్కడ అగోండి సార్ హాయ్ చెప్పండి వెళ్తారా మసాజ్ చేయించుకోవడానికి ఎక్కడండి మీరు లేట్ చేస్తే నేను వెళ్ళిపోతాను. నువ్వు వెళ్ళిపోరా అయ్యో అయ్యో నేను వెళ్తాను మరి లేట్ చేస్తే లేకుండా అందుకే ముందు వెళ్ళాలి మీరు ఏం చేసిందిరా మసాజ్ ఈసారి నేను వెళ్తానండి బాబు త్వరగా వెళ్ళొచ్చు నేను వెళ్తానండి బాబు ఏంటి ఎలాగంది అయ్యి బాబోయ్ ఆ. అంత బాగా చేసిందండి బాగా చేసిందా? చాలా బాగా చేసింది వాళ్ళచ్చు అక్కడ ఎవరు లేరండి ఆయన ఎవరు లేకపోయాడండి ఇప్పుడే చేయించుకొచ్చాడు మావాడు లక్ష అండి దానికి లక్ష. డిస్కౌంట్ ఏం లేదా ఉంది 1,10,000 మీరు బ్యాంకాక్ తీసుకొచ్చారు నేను తీసుకొచ్చానండి ఇవన్నీ బ్యాంకాక్ అండి బాబు బ్యాంకాకే అండి మీకు డౌటా అక్కడ చూడండి వైట్ పేపర్లు ఏంటండి అది పూరి గారు ఎక్కడికి వచ్చే కథలు రాస్తారు అదే అది అదేంటి మరి ఏం లేదు పేపర్ల మీద పేపర్ అది ఇంటర్వెల్ బ్యాంక్ ఖాళీగా ఉంటది తమ్ముళ్ళు అంటే మీరు ఇద్దరు నిజంగా చాలా హ్యాపీగా ఉందండి Thank you. మా చెరుకు లక్ష ఇచ్చే మరి ఏంటి తమ్ముళ్ళు అన్నందుకండి మరి ట్రిప్ చూపించాం కదా చెక్ ఉందండి ఇద్దరు పేరు మీద తీసుకోండి లచ్చ మీరు ఎవరు అడిగినా తమ్ముళ్ళు అన్నయ్య అన్నది అంతేనా ఈ రోజు మా సొంత నువ్వు నేను ఎవరు మీకు అన్న అదే అనమాట ఎక్కడ తిరుగుతున్నావురా పద అదేంటి మా అన్నని పట్టుకొని పదా అని చెప్పారంటారు అంటే నువ్వు వాడికి తమ్ముడువా ఎస్ బ్లడ్ మా అన్నయ్యాడు పద ముగ్గురు పదండి దేనికి పదండి దేనికి చెప్పు దేనికో చెప్పు అంటే బ్యాంకాక్ టూర్ అని కదండి ఆ. వెళ్తా ఖాళీగా వెళ్ళడం ఎందుకని చెప్పి బ్యాంక్ లో ఒక 10 లక్షలు డ్రా చేశానండి డ్రా చేసి తప్పేటండి తప్పండి అది కూడా అడగండి ఆ డ్రా చేసే ముందు డబ్బులు వేయాలంట కదండి ఆ. నేను వేయలేదండి మర్చిపోయాను బ్యాంకు బొక్క పెట్టాడు ఇది మా అన్నయ్య కదా మాకు ఇటు సంబంధం లేదు ఇంత ముందు ఒప్పుకున్నారు కదా పదండి రేయ్, నువ్వు బ్యాంకాక్ రాలేదు ఎక్కడ రాలేదు తెలుసా నాకు తెలుసురా నాకు తెలుసు బ్యాంకాక్ రాలేదని తెలుసు మరి ఎందుకు వచ్చుకున్నావు మరి మీరు ఇంత కవర్ చేసినప్పుడు నేను చేయాలి కదరా ఈ మధ్య మా తమ్ముళ్ళన్నీ పద. లైన్ బస్సు నాగబాబు సార్ బాగుంది చాలా బాగుంది బాగా ఎంటైన్ చేశారు బాగా వచ్చింది గుడ్ రోజా గారు ఇలాంటి వాళ్ళు మామూలుగా పాతకాలంలో సినిమా ఆర్టిస్టులు చేస్తామని డబ్బులు తీసుకొని ఇదే మెడ్రాస్ అని ఇదే బాంబే అని చూపిస్తారని ఈ సినిమాల్లో చూశాను కానీ వీళ్ళిద్దరిని చూసాక అనిపించింది ఏమైనా చేయగలరు రామ్ ప్రసాద్ చేశారా ఎవరికన్నా లేదు మేడం ఈడే చేసాడు నాకు అలా చాలా సార్లు. నేను చేశాను రా నేను మెంట్లా. బాగుంది ఫన్నీగా ఉంది